రక్షకుడైన యేసుక్రీస్తు వారి దైవ నామమున మీ అందరికీ వందనాలండి. మరొక వారి సండే రోజున దేవుడి యొక్క సన్నిధిలో మాకు రీతిగా ఆయన ధ్యానించుకుంటా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నామండి. మనము సామెతల గ్రంథము 11వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనంలో చాలండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్టుగా ఔదార్యము గలవారు పుష్టి బంధువులు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ఈ మాట యొక్క ముఖ్య అర్థం ఏంటంటే, మరి ఎవరైతే ఆత్మీయ జీవితంలో మరి దేవుని యొక్క ఆత్మ కలిగి అనేక మందికి కూడా వారు కూడా దేవుని ద్వారా దీవించబడాలి అనే ఆశ ఎవరైతే కలిగి ఉంటారో వారు పుష్టి పొందుతారన్నారు. అలాగే నీళ్లు పోయేవారికి నీళ్లు పోయేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే క్రైస్తవులుగా మనం ఇతరులు కూడా ఆత్మీయంగా బలపడాలి, అన్ని విషయాల్లో వాళ్ళు దీవించబడాలి అనే ఉద్దేశము మనలో ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు దీవిస్తారని. అందుకనే ఇతరులు కూడా వర్ధిల్లాలి, ఇతరులు కూడా దీవించబడాలి అన్న ఆశ మనలో ఉన్నప్పుడు మన దేవుడు ఇంకా ఉన్నతంగా దీవిస్తారంట. కాబట్టి అటువంటి మనసు, అటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఉద్దేశమై ఉండండి. మరి దేవుని సంగమ మరి క్రైస్తవ లోకంలో మనము కూడా ఒక భాగంగా ఉంటున్నాం కదా. ప్రపంచమంతా క్రైస్తవ సంఘాలు ఎన్నో ఉంటాయి. మరి సంఘం అంతా కూడా మనం చూస్తే క్రీస్తు యొక్క శరీరము. సంఘం ఏంటంటే క్రీస్తు యొక్క శరీరము. కాబట్టి మనందరం కూడా దేవునికి శరీరముగా ఉంటున్నాం. కాబట్టి క్రైస్తవులుగా మనందరము అటువంటి ఆలోచన కలిగి ఉండాలని దేవుడు ఎప్పుడో పౌలు గారి ద్వారా కూడా చెప్పారు. మరి నేను కూడా మరి విషయంలో దేవుని యొక్క సాక్షాత్మని చెప్తున్నాను. మరి గడిచిన కొద్ది రోజుల క్రితము మరి రాజమండ్రి నగరంలో ఉప్పుపేట అనే ఏరియా ఉందన్నమాట. మరి అక్కడ బహిరంగంగా మరి ఒక సభ, దేవుని స్వామి సభ ఏర్పాటు చేయబడడం జరిగిందండి. మరి ముఖ్యంగా పునరుద్ధానం, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం కూర్చున్న ఆ యొక్క అంశం మీద దేవుని వాక్యం అందించమని నన్ను ఆహ్వానించారన్నమాట. మరి సుమారుగా గ్రౌండ్లో 200 మంది అక్కడికి రావడం జరిగింది. మరి ఆ రీతిగా అక్కడ పునరుద్ధానం కూర్చున్న మరి వర్తమానం నేను అందించానమాట. మరి ఆ రీతిగా చాలా మంది వచ్చి ఆత్మీయంగా మరి ఎంతగానో బాధపడ్డారు. అయితే మరి ఆ యొక్క సువార్త కూడడం అయిన తర్వాత మరి కొద్దిమంది వచ్చి మరి పాస్టర్ గారు మీరు చెప్పిన పునరుద్ధానం యొక్క సువార్త మమ్మల్ని ఎంతగానో తాగేదని చెప్పారు. అవును, యేసుక్రీస్తు వారి పునరుద్ధారణే లేకపోతే మన విశ్వాసం సజీవంగా ఎలా ఉంటుంది అనే పాయింట్ నేను ఎక్కువగా ఆ రోజున చెప్పడం జరిగింది. ఆ పాయింట్ మీద వాక్యాన్ని చెప్పారన్నమాట. అవునండి, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం వల్ల ఆయన సజీవమైనటువంటి జీవం ద్వారా మనందరికీ గొప్ప ధైర్యాన్ని దేవుడిచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో పునరుద్ధానం క్రీస్తు సజీవమైన విశ్వాసాన్ని మన జీవితాల్లో నాటి మన జీవితాల్లో ఎంత గొప్ప ధైర్యాన్ని, ఆదరణని, అలాగే ఉన్నతమైన కృపని దేవుడు మనకి అనుగ్రహించారు. ఆ రీతిగా ఒక వ్యక్తి అయితే నా జీవితంలో నేనున్న పరిస్థితుల్లో నేను కూడా చాలా ఈ లోకంలో నలిగిపోతూ ఉన్నాను పాస్టర్ గారు. అయితే మీరు చెప్పిన పునరుద్ధాన సందేశము నాలో కొత్త ఉత్తేజాన్ని, కొత్త ఉత్సాహాన్ని నింపిందండి అని ఆయన చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నేను ఇలా చెప్పాను మాట, ఏమండి బ్రదర్ గారు, నేను ఆ రీతిగా వాక్యాన్ని అందించగలిగానంటే అదంతా దేవుడిచ్చిన కృపవల్ల మాత్రమే. అయితే నేను సేవకుడిగా ఎప్పుడూ కూడా నా వంతు ప్రయాసమే పడతాను, మంచి వాక్యం అందించాలి. అయితే ఇంత మంచి వాక్యం అందించడానికి దేవుడు ఎంతో గొప్ప సహాయం చేశారు, గొప్ప చూపించాలని చెప్పినప్పుడు మరలా రావణ పాస్టర్ గారు మా మంచిగా వారు ఎంతగానో సంతోషించారు. దేవుని సంఘం ఆ రీతిగా మరి సంఘం అంతా కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా మనం ఎంతగానో బలపరచబడ్డాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అందుకనే మన విశ్వాసము మృతమైనది కాదు, మన విశ్వాసము సజీవమైన విశ్వాసం. అందుకనే మనం సజీవమైన విశ్వాసులుగా ఉంటున్నాం. ఎవరికి? సజీవమైన దేవునికి సజీవమైన విశ్వాసులుగా మనము ఉంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంత శ్రేష్టమైన స్థానాన్ని దేవుడు మన జీవితంలో వాళ్ళని అనుగ్రహించాలని. అందుకనే ఈ యొక్క వాక్కులో మనం చూసినట్టుగా సామెతల గ్రంథం 11:25 ఔదార్యం గల వారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడదు. కాబట్టి మన ఆత్మీయ స్థితిలో దేవుడి కొరకు మన ఎంతగానో ఎన్నో విషయాల్లో మనం ఆశీర్వదించబడాలి, ఆత్మలను బలపడాలి అని ఆశపడతాం కదండి. ఆ ఆశను బట్టే కదా మీరు అందరి ఇక్కడికి వచ్చారు, మా అందరి ఇక్కడికి వచ్చాను కదా. లోకంలో సండే అంటే చాలా మందికి ఎలా ఉంటుంది? హాలిడే. సండే అంటే ఏంటంటే హాలిడే, ఎంజాయ్, తినము త్రాగము సుఖించము అంతే. కానీ మనకి అలా కాదు కదా. సండే అనేది దేవుని యొక్క రోజు, పరిశుద్ధ రోజు. కాబట్టి ఈ పరిశుద్ధ దినాన్ని అందరూ కూడా మరి ఎంతో విశ్వాసంతో ఆశతో దేవుని దగ్గరికి వచ్చాము. పాటలు పాడుకుని సంతోషంగా మన దేవుడిని కనపరుచుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మనం దేవునిలో బలపడాలి అనే ఆశతో, దీవించబడాలని ఆశతో ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా ఉన్న మనము అనేక మంది కూడా ఈ లోకంలో ఆ రీతిగా ఉండాలి అని ఆశపడినప్పుడు దేవుడు మరి వారినే కాకుండా ఆశించిన మనల్ని కూడా దేవుడు ఎంతగానో బలపరుస్తారండి. మొదటి యోహాను పత్రిక చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. మొదటి యోహాను 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. చాలండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుని నిమిత్తము మన ప్రాణములు పెట్ట బద్దులమై ఉన్నాము. మరి దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి ఎలాగైతే ఆయన సర్వాన్ని మన కొరకు సమర్పించారు ఈ వాక్యంలో మనము గమనిస్తున్నామండి. అందుకనే మనం కూడా దేవుడి వలె మన జీవితాన్ని ఇతరులకు పంచుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ప్రపంచంలో క్రైస్తవులకి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి. ఏముందండి? ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదేంటంటే క్రైస్తవులు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క మేలును కూడా కోరుకునే వారు ఉంటారని ప్రపంచం అంతా, ఈ వరల్డ్ అంతట్లో అనేకమైన కంట్రీస్ లో ఈ యొక్క విశ్వాసం అనేక మందికి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతసేపు 4 గోడల మధ్య మన గురించి మనం ఆలోచించడం అనేక మంది కోసము ఆలోచిస్తాం. అందుకనే మరి ఈ ప్రపంచంలో ఎన్నో ఉపద్రవాలు వచ్చాయి. ఏమొచ్చాయండి? ఉపద్రవాలు వచ్చాయి. ఇప్పుడంటే మనము కల్లారా యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నాం కదా. కొద్ది రోజుల క్రితం ఏమైందండి? ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. మరి యుద్ధం జరిగిన సమయంలో మరి చూస్తే ఎంత కఠినమైన పరిస్థితులు కదా. ఆ టైంలో మరి ఎన్నో మందికి ఆశ్రయం ఉండదు, ఆహారం ఉండదు, ఇల్లులు ఉండవు, నీరు ఉండదు. మరి అటువంటి వారికి ఎన్నో మంది సహాయం చేస్తారే తప్ప ఏ దిక్కు ఉండదు. మరి క్రైస్తవులుగా మనం అయితే ఆదిమ సంఘం నుంచి కూడా అనేక మందికి మనం సహాయం చేసిన వారిగా ఉంటున్నాం. మరి అపోస్తలులు కూడా వారి జీవితంలో అనేక మందికి వారు వారి చేతి సహాయాన్ని అందించారంటే అందరూ కలిసికట్టుగా అపోస్తలులు ఎంతమంది చెప్పండి? అపోస్తలులు ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది కూడా మరి గుంపుగా ఉండి వారు ప్రార్థన బాగా చేసేవారు. మొట్టమొదటిగా ఏం చేసేవారు? ప్రార్థన బాగా చేసేవారు. ప్రార్థన చేసి ప్రభా మరి అనేక మంది మేము దర్శిస్తున్నాము లోకంలో, వారందరూ కూడా బలపరచబడాలి, వారందరినీ వైపు తిరగాలి ప్రభా, మా ప్రార్థన ఆలకించండి అని ఎంతగానో ప్రేర్ చేసి అనేక మంది రక్షణార్థులైన వారు ఉత్సాహంగా వారు ప్రార్థన చేసేవారు. అందుకనే ఎడతెగగా వారు ప్రార్థన చేశారంటే ఎలా చేశారండి? ఎడతెగగా ప్రార్థన చేశారు. ఎడతెగగా ప్రార్థన చేయడం ద్వారా అనేక మంది ఆత్మలు కదిలించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ప్రార్థన అనేది వారి ఐక్యతతో గుంపుగా సంఘముగా వారు ప్రార్థన చేయగా అనేక మంది కదిలించబడ్డారు. అలాగే కాలంలో మరి దిక్కులేని వారికి కూడా వారి చేతనైన సహాయం వారందరూ కలుసుకొని ఎంతో మంది డబ్బులు ఇస్తూ
జీవితాల్లో ఇతరుల కొరకు ఇతరుల మేలు కొరకు కూడా మనము ఆలోచించాలి. కొద్ది రోజుల క్రితము పాస్టర్ ప్రవీణ్ గారు చెప్పినప్పుడు మరి క్రైస్తవ సంఘమంతా ఎంత బలంగా వచ్చిందండి. రాజమండ్రి నగరంలో చూస్తే అనేకమైన సంఘాలు రాజమండ్రిలో వేలాది మంది తరలించారు కదా. మీరు వచ్చారో లేదో మరి ర్యాలీకి మరి చూస్తే ఆ రోజున మరి తండాలుగా విసిగేస్తే రాలని జనం రాజమండ్రి వచ్చారు. బయటికి రోడ్ల మీదకి ఇలా రీతిగా ఐక్యత కలిగి ఉండడం వల్లే కదా కదిలికి వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో, సుప్రీం కోర్టు లెవెల్లో అంటే కదిలి వెలికి వచ్చింది. మరి క్రైస్తవులందరూ ఐక్యంగా కలిసి బయటకు వచ్చారు. అందుకనే మనం ఎప్పుడైనా ఐక్యత కలిగి ఒక సంఘముగా గుంపుగా మనము ప్రార్థన చేసి దేవుడి కార్యాల కొరకు ముందుకి వెళ్ళినప్పుడు అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. మనకు అసాధ్యమైన కార్యాలు కూడా దేవుడు కలిగిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ రీతిగా మళ్ళా 24వ తేదీ కూడా మరి పాంప్లెట్లు చోళ్ళని ఇవ్వబడతాయి. ఆ రోజు కూడా మీటింగ్ బహిరంగంగా ఏర్పాటు చేశారు. ఆ రీతిగా అందరం కూడా మరి సంఘముగా మనం ప్రార్థన చేయాలి, కలిసికట్టుగా ముందుకి సాగాలి. కాబట్టి దేవుని సంఘమా ఆ రీతిగా క్రైస్తవులుగా మనము అనేకమైన విషయాల్లో దేవుని గొప్ప కార్యాలు చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుతున్నాం. అయితే మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఫస్ట్ మనకి ఎటువంటి ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఉన్నప్పుడు దేవుడు దాన్ని బలపరుస్తారని చాలా పరిస్థితుల్లో మనకి దేవుని యొక్క శక్తి ఎలా ఉందో మనం అనుభవించాం. మన జీవితంలో మనకున్న కష్టాల్లో, మనకున్న శ్రమల్లో, ఇబ్బందుల్లో దేవుని శక్తిని అనుభవించాం కదండి. మీరు ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పినప్పుడు మరి అనేక మంది బలపరచబడుతున్నారు. మీరు చెప్పిన సాక్ష్యాల ద్వారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. మన ఆరోగ్య విషయంలో, మన శ్రమల్లో, మన ఇబ్బందుల్లో ఈ పరిస్థితి మారదు అనుకున్న ఆ యొక్క టైంలో దేవుడు ఎంతగానో ఒక కార్యాలు చేస్తారు. నేను మరో కలిగినాక అమ్మాయి. కాబట్టి ఆ రీతిగా ఆ సాక్ష్యాలు అనేది కోరుకుంటున్నాము. ఇంకా అనేకమైన కార్యాలను కూడా మనము కలిసికట్టుగా ఐక్యత కలిగి గొప్ప కార్యాలు చేయొచ్చు. మనం సాధారణంగా చూస్తే మన భారతదేశంలో, ఇండియాలో ఈ సమ్మర్ సీజన్లో ఈ హీట్, ఈ ఎండ చూడండి ఈ సంవత్సరం కూడా పెరిగిపోతుంది. ఏమవుతుందండి? పెరిగిపోతుంది, తగ్గేది లేదు, తగ్గేదే లేదు. ఎప్పుడు పెరగడం కదా. తెలంగాణ భాష తగ్గేదే అంటారు కదా. అలాగా తగ్గేదే లేదంటే ఎప్పుడు పెరుగుతూనే ఉంటారు. అయితే ఒక 2-3 రాష్ట్రాలు ఉన్నాయి మన ఇండియాలో. 3 రాష్ట్రాలు ఉన్నాయి. 3 రాష్ట్రాలు ఏంటంటే మనలాగే క్రైస్తవ సంఘాలు అనుకోవడం. అయితే వారు ఏం చేస్తారో తెలుసా? వారు ఎండాకాలం వస్తుందని తెలిస్తే ముందుగానే ఒక 7 నెలల ముందు ఆ యొక్క చర్చ్ దగ్గర ఉన్న ఏరియాస్లో ఆ క్రైస్తవులే వాళ్ళు కూడా అయితే హిందూస్తో, ముస్లిమ్స్తో కలిసిపోయి మొక్కలు నాటుతారు. ఏం నాటుతారండి? మొక్కలు నాటుతారు. మరి హిందువులతో, ముస్లింలతో కలిసి ఏం చేస్తారు? మొక్కలు నాటుతారు. చర్చ్ ఉన్న ఏరియాలో, అలాగే ఆ ప్రాంతం అందరూ మొక్కలు నాటుతారు. అలాగా వారితో కలిసి సామాజికంగా కూడా, సమాజంలో కూడా అందరికీ మేలు కలిగేలాగా కొన్ని కార్యాలు చేస్తారంట. అలా చేయడం వలన అక్కడున్న హిందువులకి, ముస్లింలకు కూడా ఏం అర్థమైందంటే క్రైస్తవులు ఇతరుల కష్టాల గురించి కూడా ఆలోచిస్తారనమాట. అంటే ఎండ వలన అందరూ ఇబ్బంది పడుతున్నాము, అందరికీ ప్రాబ్లమే ఎండ వలన. కాబట్టి మొక్కలు, చెట్లు నాటాలని మనతో కలిసి మంచి పనులు చేస్తారని ఆ రాష్ట్రాల్లో అనుకుంటారంట. ఆ 3 రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ. ఈ 3 రాష్ట్రాల్లో అలా సామాజికంగా కూడా క్రైస్తవులు ఐక్యంగా హిందువులతో, ముస్లింలతో కలిసి సమాజంలో మంచి పనులు చేస్తారంట. అవన్నీ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారంట. వాళ్ళు ఏమనుకున్నారంటే అప్పటి వరకు కేవలం ఏదో గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని రక్షణ పొందాలని మాత్రమే చెప్తారని అనుకునేవారు. కానీ అందరికీ మంచి చేసే పనులు కూడా చేస్తారు క్రైస్తవులను తెలుసుకొని అనేక మంది దేవుల్లోకి మానవస్ పొందారంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆదిమ సంఘం నుంచి కూడా మనం చూస్తే ఇతరుల యొక్క మేలు పనులు కూడా క్రైస్తవులు మంచి కార్యాలు చేసిన వారిలో ఉన్నారు. మరి ప్రస్తుతం కూడా 3 రాష్ట్రాల్లో అటువంటి కార్యాలు చేస్తారని. అలాగే వర్షాకాలంలో నీరు వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? మరి పెద్ద పెద్ద గోతులు తవ్వుతారు. పెద్ద పెద్ద ట్యాంకుల్లో వర్షాకాలంలో వచ్చే నీరుని ఆ ట్యాంకుల్లో, పెద్ద పెద్ద ట్యాంకుల్లో రాస్తారన్నమాట. రాసి వాటిని ఫిల్టర్ చేసి ఎండాకాలంలో వాటిని ఉపయోగిస్తారంట. అయితే ఈ విషయాల్లో క్రైస్తవులు మరి హిందువులతో, ముస్లింలతో కలిసి
సహాయం చేస్తాను. ఈ అబ్బాయి ఎప్పుడు కూడా 4 వారాలు వచ్చి ఆ వాక్యం తెలిసి రక్షణ పొందని చెప్తారు అనుకుంటాము. మరి సాటి మనిషి యొక్క దాహాన్ని కూడా తీరుస్తున్నారు క్రైస్తవులు. ఎంత మంచివారని వారిలో ఉన్న అనేక మంది హిందువుల్లో ముస్లింలు మన ప్రేమను చూసి దేవుని వైపు బాధ మనసు పొంది మరి దేవుళ్ళకి వచ్చేసారంటే దేవుని స్తోత్రం హల్లెలూయా అంటారా. అందుకనే మన లోకంలో కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజికంగా కూడా మంచి పనులు ఇతరుల పనులు చేసినప్పుడు మన క్రియలను బట్టి మన దేవుడు మహిమ పొందుతారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకని మన క్రియల వల్లనే దేవుడికి మహిమ. మన క్రియలను బట్టి మన దేవుడు గొప్పవారిని తీసుకొని వాళ్ళు అనేక మంది మానవసుకుంటారండి. కాబట్టి అధికంగా క్రైస్తవ లోకంలో సంఘంగా మనము ఇటువంటి మంచి సాక్ష్యాన్ని మనం ఇవ్వగలిగినప్పుడు అనేక మంది వారి దేవుని వైపు తిరుగుతారు, అనేక మంది మారు మనసుని పొందుకుంటారండి. కాబట్టి మనం ఏ రీతిగా దేవుని వరకు మన సాక్ష్యాన్ని అందిస్తున్నాం అనే విషయాన్ని మనం బాగా ఆలోచించాలి. అందుకనే ఊరికనే దేవుడు మనల్ని లోకంలో ఆయన పిలవలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి మనందరికీ కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని నిర్ణయించారు మన జీవితంలో. మనం ఊరికనే లోకంలోనికి రాలేదు, ఊరికనే ఇక్కడికి వచ్చి మనము కూర్చోట్లేదు. మనందరికీ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశంతో మనందరినీ కూడా ఆయన కలుగు చేశారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఆ విశ్వాసము ఆ ఆలోచన ఎవరికైతే ఉంటారో దేవుడు వారి జీవితాల ఉద్దేశం ఏంటో తెలియజేస్తారు. అయితే ఆ ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి కదండి. ఉద్దేశం ముందు దేవుడికి మాట్లాడాలంటే సరిపోదు. ఆ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. మరి ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలంటే ఎలాగా, ఏం చేయాలి ఆలోచించారు ఎప్పుడైనా? నేను ఎందుకు చెప్తున్నానంటే మరి దేవుని యొక్క శరీరముగా క్రీస్తు సంఘంలో ఉన్న మనము మన జీవితంలో దేవుని వల్ల ఎందుకు చేస్తారు? అసలు దేవుడు నా వల్ల ఏం చేయాలనుకుంటారు, లోకం నా ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు, అసలు నా విలువేంటి లోకంలో అనేది, నా ఉద్దేశం ఏంటి లోకంలో తెలుసుకోలేకపోతే మన జీవితంలో దేవుని యొక్క సంపూర్ణతని మనము గ్రహించలేము. ఆయన రక్షణ యొక్క ఉద్దేశాన్ని మనము తెలుసుకోలేము. కాబట్టి అది తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా చేయాల్సింది ప్రార్థన. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను కలుగు చేస్తారు లోకంలో, నాకు జీవాన్ని ఇచ్చావు, అయితే నన్ను ఎందుకు కలుగు చేస్తారు లోకంలో, నాకున్న ఉద్దేశం ఏంటి, నీకు నా జీవితం పట్ల ఆశ ఏంటి ప్రభువా, నీకు ఏం చేయాలనుకుంటాం అని ఎప్పుడైనా అడిగారా ప్రార్థనలు? ఒకవేళ అడగకపోతే కనుక ఎక్కడి నుంచైనా అడగడం మొదలు పెట్టాను. అడగండి, ప్రభువా నా వల్ల ఏం చేయాలనుకుంటారు లోకంలో, అసలు ఈ ఆలోచన ఏంటి నా పట్ల అనేది అడిగితే దేవుడిని వెతికినప్పుడు ప్రార్థన ద్వారా దేవుడు మీకు బయలుపరుస్తారు. ఆ రీతిగా అనేక మంది వ్యక్తులు విశ్వాసులై గొప్ప విశ్వాస యోధులుగా తయారైనది లోకంలో. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకనే మనకు తెలిసినట్టుగా ఈ లోకంలో అనేక మంది గొప్ప విశ్వాసులు ఆ రీతిగా గొప్ప కార్యాలు చేశారు. పండిత రామాబాయి అనే స్త్రీ మరి మహారాష్ట్ర నగరంలో ఉండేవారు. ఆమె పేరేంటండి? పండిత రామాబాయి. ఆమె మరి దేవుడిని తెలుసుకోలేని కుటుంబంలో జన్మించింది. అయితే ఆమె ఒక గొప్ప వ్యక్తి ద్వారా, విశ్వాసం ద్వారా దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఆమె తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంది. ఆమె ఒక 15 ఏళ్ల వయసులోనే 10,000 శ్లోకాలనే చూడకుండా బట్టి పట్టిస్తుందంట. ఆమె 15 ఏళ్ల వయసులోనే 10,000 శ్లోకాలు సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడిందంట. చూసారా మరి ఎంత గొప్ప జ్ఞానం ఉందో. అయితే ఒక విశ్వాసి క్రీస్తు యొక్క ప్రేమ గురించి చెప్పిన తర్వాత ఆ పండిత రామాబాయి అనే వ్యక్తి తన హృదయాన్ని దేవునికి సమర్పించుకొని తను మారుమూసుకొని క్రైస్తవురాలిగా మారింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ కాలంలో ఆమె క్రీస్తు ప్రేమని ఒక విధంగా ఆమె వచ్చిందండి. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక తలాంతి ఇస్తారు లోకం కదా. ఒకరికి పాటలు పాడే జ్ఞానం ఇస్తారు, ఒకరికి ప్రార్థన చేసే జ్ఞానం ఇస్తారు, ఇంకొకరికి వాక్యం ద్వారా నడిపించే జ్ఞానాన్ని ఇస్తారు. అయితే దేవుడు ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఇస్తారు కదా. పండిత రామాబాయికి అయితే ఒక టాలెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఇతరులతో చక్కగా మాట్లాడే ఆ యొక్క టాలెంట్ని ఇచ్చారన్నమాట. వాక్యాన్ని చక్కగా వివరించే ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. అప్పుడు ఆమె ఆ రోజుల్లో అనేక మంది గృహాలకు వెళ్ళి మరి దేవుని గురించిన శిలువ యొక్క ప్రేమని ఆమె చాటిందండి. ఆ శిలువ ప్రేమ ద్వారా రక్షించబడ్డారు. అదే శిలువ ప్రేమ గురించిన సువార్త అనేక
మంది ఆమె స్టార్ట్ చేసింది. ఇదిగో నీకోసమే క్రీస్తు తన శరీరాన్ని బలిగా అర్పించాడు, వారికి ఏ బలి కూడా నీకు అక్కర్లేదు, లోకంలో నిర్మించడానికి తన సర్వాన్ని దారిపోసి శాశ్వత జీవాన్ని కొరకు ఇవ్వడానికి క్రీస్తు వారి లోకంలో ప్రేమించడానికి వచ్చారని ఆమె చెప్పిందండి. ఆ రీతిగా చెప్పినప్పుడు అనేక మంది వారి జీవితాల్లో ధరించబడ్డారు. అలాగే ఇంకో పని చేసింది ఏంటంటే, ఆ రోజుల్లో మరి పురుషులకే చదువుకోవడానికి అవకాశం ఉండేదన్నమాట. అయితే ఆమె ఏం చేసిందంటే, స్త్రీలకు కూడా చదువుకునే అవకాశం ఉండాలి, స్త్రీలు కూడా చదువుకోవాలని ఆమె ఒక ఉద్యమాన్ని చేపట్టి మరి ఆ రోజుల్లో రాజా రామ్మోహన్ రాయ్ అనే సంఘ సంస్కర్తతో కూడా కలిసి దేవుని యొక్క ప్రేమతో స్త్రీలకు కూడా చదువు ఉండాలని ఎంతగానో ఆమె ఆ ఉద్యమాల ద్వారా పాటుపడి వారికి గొప్ప విజయాన్ని ఇచ్చిందండి. మరి ఆమె చేసిన ఉద్యమాల వలన ప్రభుత్వం వారికి అందించబడి స్త్రీలు కూడా చదువుకోవాలి అని వారికి కూడా అవకాశం ఉండాలని వారు కూడా ఒక న్యాయ శాసనాన్ని మరి వారు ఈ యొక్క లోకంలో ప్రవేశించడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో రీతిగా స్త్రీలు కూడా చదువుకోవాలన్న విషయం ద్వారా అనేక మంది క్రీస్తు జ్ఞానం గ్రహించి మరి వీరి క్రీస్తు బలమైన వారు, సజీవమైన దేవుడు కనుక పండిత రామారావు చేసే కార్యాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయని గ్రహించి అనేక మంది దేవుడిని తెలుసుకొని వారు కూడా మారుమనసు పొందారంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా అనేక మంది వేల వరకు క్రైస్తవులు విశ్వాసం ఆలోచించినప్పుడు ఎన్నో మంది వారి జీవితాల్లో మరి దేవుడిని తెలుసుకుని మరి దేవుని యొక్క రక్షణ మార్గంలో వారు నడవడము జరిగిందండి. మనం ఫిబ్రవరి పత్రిక చూద్దామండి. ఫిబ్రవరి పత్రిక 10వ అధ్యాయం చూద్దాం. ఫిబ్రవరి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మార్పుచ్చినట్టుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాంటి చేయొచ్చు, ప్రేమ చూపుడుకును సత్కారం చేయుడును ఒకరినొకడు పురిపక్కవలని ఆలోచించదు. కాబట్టి ఫిబ్రవరి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూసినట్టుగా సమాజముగా కూడుట మానవుడు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఎలా కూడట మానకూడదని, సమాజంలో ఈ రీతిగా కలుసుకోవట మానకూడదని అర్థం అన్నమాట. అప్పట్లో ఆదిమ సంఘం ఎలా ఉండేదంటే చర్చలు లేవు కదా, అప్పట్లో చర్చలు లేవు. అయితే ఎవరి గృహంలో వాళ్ళే పైన మేనేజర్ మీద కలుసుకుని ప్రార్థనలు చేసుకునేవారు. అందువల్ల సమాజంలో వారు అక్కడ అందరూ కలుసుకునేవారు. కూడుకునే అర్థం ఏంటంటే ఆ మాటకు అక్కడ కలుసుకుంటారు, కలుసుకొని ప్రార్థన చేసేవారు. మరి అలాగే ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఏమంటే మీకు ఏమైనా సమస్య ఉందా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, మీరు ఏ విషయంలో ఏమైనా శ్రమపడుతున్నారా, మీకు ఏమైనా బాగుందా, మీరు దుఃఖం ఉందా చెప్పండి, మాట చెప్పండి, మీకోసము ప్రార్థన చేస్తామని ఒకరికొకరు క్రైస్తవులుగా ప్రార్థన చేసుకునేవారు. ఒకరి కష్టము ప్రార్థన చేసుకుని భారం కలిగి వారు ప్రార్థన చేసుకునేవారండి. ఏం కలిగింది? భారం కలిగి ప్రార్థన చేసుకునేవారు. ఆ భారం ఉంది కాబట్టి అక్కడ గొప్ప కార్యాలు జరిగేవి. అందుకే మామూలుగా వచ్చేసి వెళ్ళిపోవడం కాదు. వారి పరిస్థితి ఎలా ఉండేదంటే మరి పొరుగు వారి ఉన్నటువంటి క్రైస్తవులేవి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా వారి కష్టాలు ఉన్నప్పుడు వారికి భారం కలిగి వారి ప్రార్థన చేసేవారు. అంటే వారి బాధని వీళ్ళప్పుడు ఫీల్ అయ్యి ప్రభావం వారి విడుదల కలిగించేయండి, ప్రభావ వారికి గొప్ప రక్షణ దయచేయండి, వారున్న పరిస్థితుల్లో వారికి మేలు చేయండి అని వారంతా బాధతో ప్రార్థన చేసేవారండి. అలా చేయగా సమాజంగా వారి ప్రార్థన చేయగా గొప్ప కార్యాలు దేవుడు ఇతరుల జీవితాల్లో చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మన క్రైస్తవ విశ్వాసము అనేక మందిని బలపరిచిన విశ్వాసముగా ఉంటూ ఉందండి. కాబట్టి దేవుని సంఘం ఆ రీతిగా సమాజముగా మనము దేవునిలో మనం కలుసుకొని ప్రార్థన చేసుకున్నాం. మరి మనం కూడా ఇంకా భారంతో ఆ ప్రార్థన మనము చేయాలి. ఆ రీతిలో ఉన్నప్పుడు దేవుడు ఇంకా గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఆయన చేస్తారండి. అలాగే వ్యక్తిగతంగా కూడా మనము ఆ ప్రార్థన బాగా చేయాలి. ఎందుకంటే ఈ యొక్క లోకం యొక్క తీరు పరిస్థితి చాలా
విచిత్రంగా ఉంది, ఒక మాయగా ఉంది, చాలా ఆటంకంగా ఉంది, ఎన్నో ఉపద్రవాలు మనం చూస్తున్నాం. ప్రస్తుత లోకంలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలియట్లేదు. ఏ బాంబు ఎవరెక్కడ పెరుగుతారో తెలియట్లేదు. వాళ్ళు ఎవరు అంటారు, మరి అక్కడ ఒరిస్సాలో బాంబు పెట్టారని అంటారు, కదా ఒరిస్సాలో బాంబు పెట్టారు, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నాయి చూసారా, అదే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే మన క్షేమం అనేది ఏ విధంగా ఉందో మనకే తెలియట్లేదు. అందుకని ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో దేవుని మీద ఆనుకుని నిబ్బరము కలిగి మనం నెమ్మది కలిగి జీవించాలి. అలా ఉండాలంటే వ్యక్తిగతంగా కూడా మనం బలంగా ప్రాణాన్ని బాగా చేయాలి. అందుకని శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా ప్రార్థించే సంఘముగా మనం ఉండాలి. వ్యక్తిగతంగా కూడా అలా మనము ఉండాలండి. ఆ రీతిగా ఉన్న ఉన్నతమైన కార్యాలు మన దేవుని కొరకు, మన రాజ్యం కొరకు మనము చేయగలుగుతాం. మరి వ్యక్తిగతంగా అంటే ఒక ఊరి దగ్గర చిన్న అడవి ఉందండి. మన ఇండియాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఊరి దగ్గర చిన్న అడవి ఉందండి. అయితే ఒక వ్యక్తి రోజు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడండి. ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. అయితే వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడి ఆత్మ ఒక రోజు మాట్లాడతాను. అతను 4 రోజులు ఒక పూట ఉపవాసం ఉంటే ప్రార్థన బాగా చేస్తున్నాను. ప్రభా నాకు నా జీవితంలో మీరు నాకు సహాయం చేయాలని ప్రార్థన చేసినాను. ఒక పూట ఫుల్ ఉపవాసం ఉండి 4 రోజులు వరుసగా చేసినాను ప్రార్థన. అలాగా మరి ఆ అడుగులో ప్రార్థన చేయగా ఇంకేది కూడా పట్టించుకోలేదండి 4 రోజులు. మరి ఎక్కువగా ప్రార్థన 24 గంటలు 20 గంటలు ప్రార్థన చేయగా దేవుని ఆత్మ వచ్చి ఒకరోజు దర్శనంలో చెప్పిందంట, నీకు ఏమి కావాలి అని దేవుని ఆత్మ అడిగిందంట. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడంట, ప్రభువా నాకు ధనము కావాలి, డబ్బు కావాలి అని అడిగాడండి. ఏమడిగాడండి? నాకు డబ్బు కావాలి, ధనము కావాలని అడిగాడంట. అప్పుడు సరే నీకు ధనము కావాలా, డబ్బు కావాలా, అయితే సరే అని దేవుడు చెప్పారంట. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడంట, ప్రభు అనేది నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, నువ్వు నాకు ఎంత ఇవ్వగలవు అని అడుగుతాడంట దేవుడు. చూడండి, ఆలోచించండి. దేవుడికి రివర్స్ లో ప్రశ్న అంటారు. ప్రభు నాకు సహాయం చేయడం ప్రార్థన చేశాడు, చేసిన తర్వాత నీకు ఏం కావాలని అడిగితే నాకు ధనం కావాలి, డబ్బు కావాలని అడిగాడు. అలా అడిగిన తర్వాత సరే అని దేవుడు అన్నప్పుడు ఏమన్నాడు వ్యక్తి, నువ్వు నాకు ఎంత ఇవ్వగలవు, నీ దగ్గర ఎంత ఉందని దేవుడు అడుగుతున్నాడు. చూసారా ఎంత తెలివైనాడు. అంటే దేవుడినే కష్టపడుతున్నాడు, నువ్వు నాకు ఎంత ఇవ్వగలవు, అసలు నీకు ఎంత ఉందని. కాబట్టి అంటే లోపల చేసిన సరిపోతున్నా మనోడికి. అందుకనే నీ దగ్గర ఎంత ఉంది, నువ్వు ఎంత ఇవ్వగలవు అని అడుగుతున్నాడు. చూసారా ఎంత విచిత్రమండి. అలాగైతే సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమని ఏం కావాలి అని అడిగినప్పుడు సొలొమోను ఏం ప్రతిస్పందించాడు? సొలొమోను ఏమన్నాడు? దేవుడు అడిగినప్పుడు ఏం కావాలి సొలొమోను అని దేవుడు అడిగినప్పుడు సొలొమోను ఏమన్నాడండి? నాకు అంత ధనం కావాలి, అంత కావాలని అడిగాడా? అడగలేదు. అలాగా అడగచ్చు కదండి, అడగలేదు. కానీ ప్రభా ఈ జ్ఞానం నాకు ఇవ్వండి చాలా అన్నాడు అంతే. అందుకనే ఆ ఒక్క మాటలోనే అన్ని దేవుడు అనుగ్రహించేశారు. అందుకనే ఎవరైతే మొట్టమొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకుతారో అవన్నీ నీకు అడుగుతాయని దేవుడు చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ రీతిగా సొలొమోనుకి ఆ ఒక్క జ్ఞానంలోనే కొంతమంది పెట్టేశారు. ఈ లోకం యొక్క సంపదలు, ఐశ్వర్యం, ఘనత, అధికారాన్ని చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం దేవుని అడిగినప్పుడు ప్రార్థనలో మన ఉద్దేశాలు, మన ఆలోచనలు దేవుని చిత్తానికి సరిదూకుతున్నాయా, కనెక్ట్ అవుతున్నాయా అనే విషయాన్ని మనం గ్రహించాలి. లేదా ఊరిగా మామూలుగా ఏదో రోజు అడుగుతుంటే అడిగేస్తాం అనుకోండి, దాంట్లో ఏమి కూడా దేవునికి సరి అయిన అర్థం కానీ ఒక సూటైన ఉద్దేశం కానీ దేవుడికి అనిపించదు. అందుకే లోకంలో మనుషులతో తెలివైనవాడు. అయితే ఈ లోకంలో ఉన్న జ్ఞానానికి దేవుని జ్ఞానం ఇంకా ఎన్నో రెట్లు పోల్చలేనిది అంత గొప్ప జ్ఞానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మన జీవితంలో దేవుని ప్రార్థనలు అడిగినప్పుడు మరి దేవుని చిత్త ప్రకారం, దేవుని ఉద్దేశం ప్రకారం మనం ఆయన అడిగినట్లయితే దేవుడు తప్పకుండా అవన్నీ మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి మనం అడిగినప్పుడు కూడా మన జాగ్రత్తగా ఆలోచించి మనం ఏమడుగుతున్నాం దేవుడిని అనే ఆలోచన జ్ఞానం కలిగి అడగాలండి. మనం ప్రేమించిన దేవుడు అన్నీ కూడా మనకి ఇస్తారు. అయితే మనం అడిగినప్పుడు మంచి ఉద్దేశంతో మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా దాన్ని
చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని. చాలండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి అనే మాట ఇక్కడ కొలస్సీ పత్రికలో మరి కొలస్సీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. మరి యేసుక్రీస్తు వారు ఎలాగైతే దయాళుత్వము, వినయము, సాత్వికము, అలాగే దీర్ఘశాంతము కలిగి అనేక మంది జీవితాలని ఆయన తాకారు, మనం కూడా అటువంటి మనసును ధరించుకోవాలని మరి వాక్యం మనకి చెప్తూ ఉందండి. కాబట్టి మన జీవితంలో యేసుక్రీస్తు వారిని మనము తెలుసుకొని రుచి చూస్తే కనుక మనం గ్యారంటీగా అలాగే ఉంటాం. అయితే కేవలం ఆయన తెలుసుకొని రుచి చూడకుండా ఉన్నాం అనుకోండి, ఆయన సంపూర్ణమైన ఆలోచన జ్ఞానం మనకి రాదు. ఒక రోజు ఏమైందంటే, ఒక 60 సంవత్సరాల క్రితం ఒక ఊరికి ఒక దొరగారు వచ్చారు. ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక దొరగారు వచ్చారన్నమాట. ఆ దొరగారు వచ్చి అప్పుడులో ఇప్పటిలాగే పల్లూరులు ఉంటాయి కదా, పల్లూరుకి వెళ్ళారన్నమాట. అక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి. అమలాపురం ప్రాంతం అనమాట. వాత్స ప్రాంతం తెలుసు కదండి. అమలాపురం ఉంటే ఏముంటాయి, కొబ్బరి చెట్లు ఉంటాయి బాగా. అప్పుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చేతికి ఒక కొబ్బరి ట్యాంక్ ఇచ్చారన్నమాట. ఏమి ఇచ్చారు? కొబ్బరి ట్యాంక్ ఇచ్చారు. కొబ్బరి ట్యాంక్ మనం ఏం చేస్తాం మామూలుగా సాధారణంగా అది తినాలంటే ఏం చేస్తాం? మనం ఫస్ట్ పీచుని లాగుతాం కదా. పీచు లాగి తర్వాత ఉన్న ట్యాంక్ బదులు కూడా తింటాం కదా. అప్పుడు ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ఇదేదో ఫ్రూట్ ఏమో, ఇదేదో ఫలమేమో అనుకొని, ఏదో మామిడికాయ, జామకాయ అనుకుని డైరెక్ట్ తినేస్తాడు నోట్లో పెట్టి. అప్పుడు చుట్టూ వాళ్ళంతా నవ్వుతున్నారంట. ఏంటంటే బాబు ఆ పీచు లాక్కుని డైరెక్ట్ అనుకుని నవ్వుకుంటున్నారంట అందరూ. చూసారా? మనకైతే నవ్వచ్చు కానీ ఆ రోజు వాళ్ళకి ఎంత నవ్వుతుంటారు. అందుకనే అప్పుడు పక్కన ఉన్న పెద్ద ఇలా ఇవ్వండి అని చెప్పి అంటే దాన్ని తినే విధానం వెనకాడు. ఫస్ట్ దానికి ఉన్న పీచు లాగాలని చెప్పి చూపించి లాగేసి పీచు అంతా ఆ టైం ఉంటుంది కదా, ఇలా నాలుగేసి పెట్టి కొట్టాడండి. కొట్టగా 4 ముక్కలు అయిందండి. అప్పుడు ఆ చెప్పు తీసుకొని చేతిలో పెట్టాడండి. కాబట్టి ఇది ఇలా నోట్లో పెట్టుకుని తీసుకొని తినాలి అని వివరించాడండి. చూసారా? ఆయనకి తెలియదు కాబట్టి ఆ రుచి ఎలా అనుభవించాలని తెలియదు, ఆలోచన లేదు కాబట్టి డైరెక్ట్గా తినేస్తున్నాడు. అప్పుడు తెలుసుకున్న వాళ్ళు పక్కన వాళ్ళకి అక్కడే చేసి చూపించారు. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా మనం తెలుసుకొని ఆయన గొప్పవాడు, ప్రేమ కలిగిన వాడు, క్షమిస్తారు, దయాళుత్వము, దీర్ఘశాంతం కలిగిన దేవుడు అని మనకి తెలుసుకుంటే సరిపోదు. మనం కూడా అటువంటి అనుభవము కలిగి ఉండాలి. అప్పుడే మనం ఒక వ్యక్తికి ఇలా ఉండాలి. క్రీస్తు యొక్క ప్రేమ ఇంత గొప్పది, దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నారు అని మనం చెప్పే స్థితిలోకి రాగలమండి. లేదంటే ఆ కొబ్బరి చెప్పుకున్న పైన రుచి ఎలా ఉంటారు, పీచులాగా ఉంటారు. మన యొక్క ఎక్స్పీరియన్స్ కూడా, మన అనుభవం కూడా అలాగే ఉంటారు. కాబట్టి మనమైతే అలా లేం కదా కదండి. మనమైతే అలాగా లేదు. స్తోత్రం, హల్లెలూయా. మనం క్రీస్తు వారిని తెలుసుకున్న వారిని ఉన్నాం, చూస్తున్న వారిని ఉన్నాం. కాబట్టి మనం సజీవమైన సాక్షులుగా మనము దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి ఆ రీతిగా మనం కూడా రుచి చూసిన అనుభవంతో అనేక మందికి దేవుడు గురించిన సత్యాన్ని అలాగే మనము వివరించాలి. కాబట్టి ముందుగా మన జీవితంలో దేవుడి కొరకు మన సాక్ష్యాన్ని కూడా అలాగే మనము కాపాడుకోవాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడి కొరకు గొప్ప కార్యాలను మనము చేయించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూద్దాం. 25వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 16. చాలండి. జ్ఞానమును రక్షించుకుని వాడు దాన్ని పోగొట్టుకోవడం, దాని నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకోవడం. ఇక్కడ ఈ మాట చాలా అద్భుతమైన మాట. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు తన సర్వాన్ని కూడా మనకి సమర్పించారు. తన సర్వాన్ని మన వరకు చేశారు. ఏది కూడా దాచుకోలేదని ఆయనకున్న అన్ని విషయాలు మనకి చేశారు. బహుమానం చేశారు. అది కూడా
ఉచితంగా మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవుని కొరకు, దేవుడు మనకిచ్చిన మంచి విషయాలు, తలాంతులు అంటే దేవుని కొరకు మనము సమర్పించుకోవాలి. దేవుని కొరకు వినియోగించాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు మన ద్వారా అనేక మంది రక్షించబడతారండి. ఇక్కడ ప్రాణం ఇచ్చేయమంటే ప్రాణం ఇచ్చేయమని అర్థం కాదు. ఆల్రెడీ యేసుక్రీస్తు వారి శరీరం ప్రాణం ఇచ్చేసారు, అయిపోయింది. మనం ఏం చేయక్కర్లేదు. అయితే మన జీవితాన్ని విలువైన జీవితంగా మనం గడపాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి జీవించిన కాలంలో ఏం మంచి చేస్తాం, దేవుడి యొక్క చిత్తానుసారంగా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. కాబట్టి ఈ లోకంలో దేవుడు ఇచ్చిన జీవితంలో మనము మంచిగా దేవుడి కొరకు బ్రతికి ఆయన కొరకు జీవిస్తే, ఆయన కొరకు ఇలాంటి మంచి కార్యాలు మనం ఏదైతే ఈరోజు ధ్యానించుకున్నామో అవన్నీ చేసినప్పుడు దేవుడికి గొప్ప మహిమ కలుగుతారండి. ఆ రీతిగా దేవుడి సంగమా మన జీవితంలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండటకు అనుదినము సంగముగా మనం బాగా ప్రయాసపడాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే కదా అందరూ దేవుడి గురించి తెలుసుకోగలరు. కాబట్టి ఆ రీతిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. అయితే ఈ లోకమంతా కూడా చూస్తే అపవాది యొక్క ప్రభావంతో నిండి ఉన్నది. లోకమంతా కూడా ఎలా ఉందంటే అపవాది యొక్క ప్రభావంతో నిండి ఉంది. మనమైతే ఎవరి ప్రభావంతో నిండి ఉన్నాము? దేవుని ప్రభావంతో నిండి ఉన్నాం. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా వెంటనే స్పందిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా మనం దేవుడి ప్రభావంతో నిండి ఉన్నాం. కాబట్టి ఈ లోకం ఏదైతే అపవాది ప్రభావంతో నిండి ఉందో ఆ ప్రభావాన్ని మనము జయించాలి. అందుకని మన దేవుడు జయించిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఏమైందంటే ఒక శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడన్నమాట. ఏం చేశాడంటే ఒక పరిశోధన చేశాడు. ఒకరోజు ఆయన ఒక పెద్ద గదిలో ఏం చేశాడంటే ఒక 5 పిల్లుల్ని 5 పక్షుల్ని వదిలేసాడు. ఏం చేశాడంటే 5 పిల్లుల్ని 5 పక్షులు వదిలేశాడు. వదిలేసి అవి ఎలా ఉంటాయో చూద్దామని ఒక వారం రోజులు గమనించాడు అన్నమాట. అసలు పిల్లులు పక్షులు కలిసి ఉండడంటే పక్షులు గాలిలో ఎగురుతాయి, అవి గాలిలో వదలలేదు. పిల్లులు కూడా ఏంటి ఎంతసేపు ఏ గోడ మీద ఎక్కుదామా అని అవి ఆలోచిస్తాయి. అందుకే గోడ మీద పిల్లు అంటారు. సామెత తెలుసు కదా మీకు, ఎటైనా ఇటైనా అటు బాగుంటే అటు, ఇటు బాగుంటే ఇటు. సో అలాగే దాని మనస్తత్వం లేదు, పక్షుల మనస్తత్వం లేదు. అయితే ఫస్ట్ 3 రోజులు ఎలా ఉన్నాయంటే రెండానికి పట్టలేదు, కొట్టేసుకున్నాయంట. ఈ పక్షులు వచ్చి సూదుగా ఉంటాయి కదా, ముఖానికి కూర్చేస్తున్నాయండి పిల్లలు. ఈ పిల్లలే వచ్చి ఆ టాప్లో చుట్టేస్తున్నాయండి, ఆ పక్షులు చుట్టేస్తున్నాయండి. అలాగా ఫస్ట్ 3 రోజులు కొట్టేసుకున్నాయంట. అయితే 4వ రోజు నుంచి గమనించండి, అంటే ఫుడ్ కూడా పెడతాను, మరి అలాగే వదిలేదండి. మరి ధైర్యంగా ఫుడ్ కూడా పెడతాను. పక్షులకేమో కొంచెం ఆహారం పెడతాను, గింజలు పిల్లలకి పాలు పెడతాను. అయితే 4వ రోజుకి వచ్చేసరికి వాటి మధ్య పూర్తిగా అండర్స్టాండింగ్ పెరిగి ఆ గొడవలు తగ్గాయండి. ఏదైతే అండర్స్టాండింగ్ పెరిగి గొడవలు తగ్గాయండి. అలాగే ఒక వారం రోజులు అయ్యేసరికి ఆ పిల్లలు పక్షులు కలిసి ఉన్నాయంట హ్యాపీగా, ఏ గొడవ లేదంటే చూసారా. అది వేరే జాతి, ఇది వేరే జాతి, దీని స్వభావం లేదు, దాని స్వభావం లేదు. అయినా సరే ఒక వారం రోజులు అయ్యేసరికి అవి కలిసిపోయాయి. చూసారా, ఈ లోకంలో ఆ రీతిగా మరి వేరే వేరే జంతువులైన పక్షులైనా అది కలిసిపోతున్నాయంట. స్టార్టింగ్ లో ఇబ్బందులు తెలుసుకున్నాం కదా, అది తర్వాత కాలం గడిచే కొద్ది కలిసిపోతున్నాయంట. అయితే మరి మానవుల యొక్క స్థితి మరి ఇంకా గొప్పగా ఉండాలని ఆ శాస్త్రవేత్త తెలుసుకున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడి యొక్క జ్ఞానం ఇచ్చి, ఇంత ఆలోచన ఇచ్చి, ఇంత బలాన్ని ఇచ్చి మనల్ని ఈ రీతిగా నడిపిస్తుంటే ఇంకెంత గొప్పగా మానవులు ఉండాలని మరి ఆ శాస్త్రవేత్త అనుకున్నాడంట. అందుకని దేవుడి ఇచ్చిన జ్ఞానంతో, బలంతో, విశ్వాసంతో మరి దేవుడి కొరకు మంచిగా జీవించాలని ఆ శాస్త్రవేత్త ఆ సమయంలో మరి తెలుసుకున్నాడంట. అలాగే ఇంకో విచిత్రమైన ఒక పరిశోధన చేశాడంట. ఒకరోజు కోర్టును తీసుకొచ్చి ఒక షాపులో వదిలేసాడండి. ఏం చేశాడంటే డీమార్ట్ లాంటి షాపులో వదిలేసాడండి. అప్పుడు అది ఏం చేసిందంటే కోర్టు స్లిప్ అవుతారు కదా, మనం ఏదైతే కొంటాం పీలుస్తారు కదా మామూలుగా, అలాగే అక్కడ ఫ్రిడ్జ్లు ఉంటాయి, వాషింగ్ మిషన్లు ఉంటాయి, అలాగే బూట్లు ఉంటాయి, దున్నెలు కూడా ఉంటాయి. ప్రతి దానికి బిల్లు పెడతారు, రేట్లు పెడతారు కదా. ఆ కోర్టు ఏం చేసిందంటే ఈ దువ్వెన అలాగే బూట్లు కూడా రేట్లు ఏం చేసిందంటే బిల్లు తీసుకొని వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ల మీద ఉంటారు కదా, వాటి మీద పెట్టేస్తుందండి. వాషింగ్ మిషన్లకి ఫ్రిడ్జ్లు ఉండే రేట్లు బిల్లు తీసుకొచ్చి బూట్ల మీద దువ్వెనలు పెట్టిందంటే అప్పుడు అందరూ లోపలికి
ఏమండి ఏమనుకోవద్దు, సారీ, క్షమించండి, ఒక కోతి వచ్చి రేట్లు మార్చేసింది అటు ఇటు, అందుకని మార్చేసి సారీ అని చెప్పాడు. సరే, అంటే అక్కడ కూడా పరిశోధన చేశారు. కోతి ఏం చేసిందంటే తారుమారు చేస్తుంది. ఏం చేసిందంటే తారుమారు చేస్తుంది. అపవాది కూడా ఈ లోకంలో ఏంటంటే మన జీవితంలో సత్యాన్ని అసత్యంగా చూపిస్తాడు, అసత్యాన్ని సత్యంగా చూపిస్తాడు. అందుకనే సత్యంలో కర్త మన దేవుడే, సత్య స్వరూపి మన దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే సర్వ సత్యంలో నడిపించిన మన దేవుడిని మనం నమ్ముకున్నప్పుడు మనకి